బుధవారం ఆంధ్రప్రదేశ్ తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో కోస్తాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రధానంగా నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలోని చెన్నై సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత 24 గంటలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని 43 మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ప్రధానంగా సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నెల్లూరు నగరంలోనూ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదారులన్నీ వర్షపు నీటితో నిండి ప్రవహిస్తున్నాయి. బాలాజీనగర్లో ఈదురుగాలులకు చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడ్డాయి. ఆత్మకూరు, కావలిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంత మండలాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నౌకాశ్రమంలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటు కొరకు పాఠశాల భవనాలను తెరిచి ఉంచాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు అధికారులకు సూచించారు. గుంటూరులో చెదురుమదురు వర్షాలు కురిశాయి. నిరవధికంగా కురుస్తున్న వానలతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. జిన్నా సెంటర్, లాడ్జ్ సెంటర్, కొరిటెపాడు కూడలి, లక్ష్మీపురం రోడ్డులో రహదార్లపై అక్కడక్కడా మోస్తరుగా నీరు చేరింది. యానం వర్షాలతో చల్లబడింది. వాననీటితో పలు వీధులు జలమయమయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో కూడా వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.